So welcome to Nalgonda Economics Forum YouTube channel. So today we are going to learn about the income consumption curve, income effect, and classification of goods, and also price consumption curve, price effect, classification of goods based on the relationship between price and consumption of the commodity. ఈ రోజు వీడియోలో మనం ధర ప్రభావము, ధర వినియోగ రేఖ, దాని ద్వారా వస్తువుల స్వభావాన్ని తెలుసుకోవటము, అదే విధంగా ఆదాయ వినియోగ రేఖ, ఆదాయ ప్రభావము, దాని ఆధారంగా వస్తువుల స్వభావాన్ని తెలుసుకోవటం గురించి నేర్చుకోబోతున్నాం. గత క్లాసులో మనం ఆదాయ వినియోగ రేఖ, ధర వినియోగ రేఖ చెప్పుకున్నప్పుడు వర్గీకరణ గురించి కూడా మీకు చెప్పాను. 5 రకాల ఆదాయ వినియోగ రేఖలు, అదే విధంగా 5 రకాల ధర వినియోగ రేఖలు మనం గీసి ఆ రేఖల ఆధారంగా వివిధ వస్తువుల యొక్క స్వభావాలు, ఎక్స్ వస్తువు ఏ రకమైనది, వై వస్తువు ఏ రకమైనది అనేది నేర్చుకొని ఉన్నాం. సో ఈ రోజు క్లాస్లో ఇంకొంచెం డెప్త్ గా, అంటే లోతైన విశ్లేషణ ద్వారా మనం ఆదాయ వినియోగ రేఖ ద్వారా వస్తువుల వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది, ధర వినియోగ రేఖ ద్వారా వస్తువుల వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో ముందుగా ఆదాయ వినియోగ రేఖ అనేటటువంటి అంశంతో మొదలు పెడదాం. So what is income consumption curve? So income consumption curve is the locus of various equilibrium points of the consumer at various levels of income. వినియోగదారుడి యొక్క వివిధ ఆదాయ స్థాయిల వద్ద ఉన్నటువంటి అతని సమతౌల్యాన్ని తెలిపే బిందువులను కలుపుతూ గీసిన రేఖనే మనం ఆదాయ వినియోగ రేఖ అంటాం. సో ఈ ఆదాయ వినియోగ రేఖ ఆదాయ ప్రభావాన్ని గురించి తెలియజేస్తుంది. సో ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ explains about the income effect. What is income effect? So it is the effect of income on consumption of the commodities which are buying by a consumer. వినియోగదారుడు కొనుగోలు చేసే రెండు వస్తువుల యొక్క వినియోగంలో వచ్చేటటువంటి మార్పు, ఆదాయంలో మార్పు వలన అతడు కొనుగోలు చేసే రెండు వస్తువుల వినియోగంలో వచ్చే మార్పుని ఆదాయ ప్రభావం అంటాం. ఈ ఆదాయ ప్రభావాన్ని తెలిపే రేఖ ఆదాయ వినియోగ రేఖ, ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్. అంటే వివిధ ఆదాయ స్థాయిల వద్ద మనకు బడ్జెట్ రేఖలు వేరువేరుగా ఉంటాయి. వేరువేరు ఆదాయ స్థాయిల వద్ద ఉదాసీనత వక్ర రేఖలు వేరువేరుగా ఉంటాయి. వేరువేరు సమతౌల్య బిందువులు ఏర్పడతాయి. అలాగే వివిధ సమతౌల్య స్థాయిల వద్ద ఎక్స్ వై వస్తువుల యొక్క పరిమాణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సో ఈ 3 సమతౌల్య బిందువులను కలిపితే మనకు ఆదాయ వినియోగ రేఖ వస్తుంది. సో ఈ రేఖ ఆధారంగా వస్తువులను ఎలా వర్గీకరణ చేయవచ్చు అనేటటువంటి దాన్ని మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. గత క్లాస్లో ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నాము. ఇంకొంచెం డెప్త్ ఎనాలిసిస్ ఈ రోజు, అంటే ఎందుకంటే జూనియర్ లెక్చరర్ పరీక్షలో కొంచెం లోతైనటువంటి విశ్లేషణ మీదనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో బేసిక్స్ మనం గతంలో నేర్చుకుని ఉన్నాము. సో ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఐసిసి రేఖ ఆధారంగా వస్తువులను ఎలా తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని చర్చించుకుందాం. సో ఐసిసి అండ్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్. ఆదాయ వినియోగ రేఖ వస్తువుల వర్గీకరణ లేదా వస్తువుల రకాలు. The effect of change in income on the consumption of the commodities both X and Y is different for different goods. ఓకే, అంటే ఇక్కడ వినియోగదారుని ఆదాయంలో వచ్చేటటువంటి మార్పుల ప్రభావము రెండు వస్తువుల యొక్క వినియోగం పైన ఉంటుంది. ఓకే, అదే మనం ఆదాయ ప్రభావంగా చెప్పుకున్నాము. So goods can be classified into 3 types on the basis of relationship between the income of the consumer and consumption of both commodities X and Y. వినియోగదారుని ఆదాయానికి అతడు కొనుగోలు చేసే రెండు వస్తువులు XY వస్తువుల యొక్క వినియోగానికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా మనం వస్తువులని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇది మనం గత క్లాసులో నేర్చుకున్నది. నార్మల్ గూడ్స్ ఆర్ సుపీరియర్ గూడ్స్, మేలు రకం వస్తువులు. నెక్స్ట్ రెండోది ఇన్ఫీరియర్ గూడ్స్, తక్కువ రకం వస్తువులు, నాసిరకం వస్తువులు. మూడోది న్యూట్రల్ గూడ్స్, తటస్థ వస్తువులు. ఈ రకంగా ఆదాయానికి వినియోగానికి మధ్య ఉన్న సంబంధం ఆధారంగా వస్తువులని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. సో ముందుగా నార్మల్ గూడ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఇన్కమ్ కి కన్జంప్షన్ కి లేదా ఇన్కమ్ కి డిమాండ్ కి మధ్య అనులోమ సంబంధం ఉంటే ఆ వస్తువుని మేలు రకం వస్తువు లేదా సాధారణ వస్తువు అంటారు. నార్మల్ గుడ్ ఆర్ సుపీరియర్ గుడ్. ఇఫ్ దెర్ ఇస్ direct relation or positive relation between income of the consumer and demand for the commodity, so then that commodity is known as normal commodity or normal good. అంటే ఏంటి డైరెక్ట్ రిలేషన్ అంటే ఏంటి? ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్
for the commodity also increases. If income decreases, consumption or demand also decreases. అంటే ఆదాయం పెరిగితే డిమాండ్ పెరగటము, ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గటము, అనగా ఆదాయానికి డిమాండ్ కు మధ్య అనులోమ సంబంధం ఉంటే ఆ వస్తువుని మనం మేలు రకం వస్తువు, నార్మల్ గుడ్ లేదా సుపీరియర్ గుడ్ అంటాం. ఓకే, సో దెర్ ఇస్ పాజిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ దీస్ గుడ్స్. సో ఈ వస్తువులలో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం మనకు ధనాత్మకంగా ఉంటుంది, అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది, ప్లస్ లో వస్తుంది వాల్యూ. ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అది ఏ రకమైన ఎలాస్టిక్ అయినా, ఇన్ఎలాస్టిక్ అయినా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, ఓకే, అలాగే యూనిటరీ ఎలాస్టిసిటీ, ఏదైనా సరే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది, ధనాత్మక విలువ వస్తుంది. ఏకత్వ ఆదాయ వ్యాకోచ డిమాండ్ కావచ్చు, సాపేక్ష వ్యాకోచ ఆదాయ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ ఆదాయ డిమాండ్, పూర్తి వ్యాకోచ ఆదాయ డిమాండ్, పూర్తి అవ్యాకోచ ఆదాయ డిమాండ్ అని ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం 5 రకాలు ఉంటుంది కదా. సో వాల్యూ ఏదో ఏ నెంబర్ వచ్చినా, ఏ రకమైనది వచ్చినా ఇక్కడ ప్లస్ లో ఉంటుంది. గ్రేటర్ దెన్ 1 అయినా ప్లస్ ఏ, లెస్ దెన్ 1 అయినా ప్లస్ ఏ, 1 అయినా ప్లస్ ఏ, అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం విలువ మేలు రకం వస్తువుల్లో ఎప్పుడు కూడా ధనాత్మకంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ పాజిటివ్ ఇన్ నార్మల్ గూడ్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము ధనాత్మకంగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి, ఆదాయ ప్రభావం కూడా ధనాత్మకంగా ఉంటుంది. సో ఇంట్రొడక్షన్ స్లైడ్ లో మనం చూసాము ఏంటది, ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద కన్జంప్షన్ ఆఫ్ ద కమోడిటీ విల్ ఆల్సో ఇంక్రీజెస్, వైస్ వర్సా. ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనము వినియోగం పైన ఆదాయం యొక్క ధనాత్మక ప్రభావము అంటాం. ఇంకా ఆదాయ ప్రభావము ధనాత్మకంగా ఉంటుందంటే అర్థం అది, ఆదాయం పెరిగే కొద్దీ వినియోగము లేదా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది అనమాట, సాధారణ వస్తువుల్లో లేదా మేలు రకం వస్తువులు. సో ఇట్ మీన్స్ ద కన్జంప్షన్ ఆఫ్ నార్మల్ గుడ్స్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్, ద కన్జంప్షన్ ఆఫ్ నార్మల్ గుడ్స్ డిక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ ఇన్కమ్. ఇది మనం ఇంట్రొడక్షన్ లో చూసింది. సో దేర్ ఫోర్ ద ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ఈజ్ పాజిటివ్ అప్వర్డ్ స్లోపింగ్ ఇన్ నార్మల్ గుడ్స్. సాధారణ వస్తువులు లేదా మేలు రకం వస్తువుల్లో ఆదాయ వినియోగ రేఖ ధనాత్మక వాలును కలిగి ఉంటుంది, అంటే లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ స్లోపింగ్, ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్, ఐసిసి. సో ఇట్ షోయింగ్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీస్ ఎక్స్ అండ్ వై అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ ఐసిసి అనేది వివిధ ఆదాయ స్థాయిల వద్ద వినియోగదారుడు వినియోగించేటటువంటి రెండు వస్తువులు ఎక్స్ మరియు వై వస్తువుల యొక్క వివిధ పరిమాణాలను తెలియజేస్తుంది. ఓకే, సో A1 B1 ఇస్ ద ఇనిషియల్ బడ్జెట్ లైన్, బ్లూ కలర్ లో ఉంది లెఫ్ట్ సైడ్ లో. ఓకే, సో IC1 ఇనిషియల్ ఇండిఫరెన్స్ కర్వ్, అవి రెండు E1 అనే బిందువు దగ్గర టాంజెంట్ అయ్యాయి, స్పర్శరేఖలుగా ఉన్నాయి, అక్కడ మొదటి సమతుల్యం ఏర్పడింది. సో వినియోగదారుడు OX1 పరిమాణంలో X వస్తువును కొనుగోలు చేస్తున్నాడు, OY1 పరిమాణంలో Y వస్తువును కొనుగోలు చేస్తున్నాడు. సో తర్వాత ఆదాయం పెరిగింది. సో ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, so the budget line shifts towards right, so it becomes A2 B2. The new budget line, pink color budget line, is A2 B2. So it happened due to the increase in income of the consumer. ఆదాయం పెరగటం వలన బడ్జెట్ రేఖ కుడి వైపుకు జరిగి A1 B1 అనే రేఖ A2 B2 గా మారింది. సో ఇప్పుడు కొత్త ఉదాసీనత వక్ర రేఖ గ్రీన్ కలర్ IC2 ఉంది, అది E2 అనే బిందువు దగ్గర A2 B2 బడ్జెట్ రేఖకు స్పర్శ రేఖగా ఉంది. ఓకే, ఇక్కడ వినియోగదారుడు X వస్తువుని OX2 పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు, Y వస్తువుని OY2 పరిమాణంలో కొనుగోలు చేస్తున్నాడు. సో ఇట్ మీన్స్ ద కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీ X హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ OX1 to OX2 అండ్ ద కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీ Y ఆల్సో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ OY1 to OY2. అంటే X కొనుగోలు OX1 నుంచి OX2 కు పెరిగింది, ఆదాయం పెరగడం వలన Y కొనుగోలు కూడా OY1 నుంచి OY2 కు పెరిగింది. సో దీన్నే మనం ఆదాయ ప్రభావం అంటాం, X1 X2 Y1 Y2. So this is called income effect because so the change in consumption happened due to the change in income. అంటే ఇక్కడ రెండు వస్తువుల వినియోగంలో మార్పు దేని వలన సంభవించింది అంటే వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన సంభవించింది. సో ఇంకా ఆదాయం పెరిగింది, సో ఇన్కమ్ increased again, so the budget line shifts towards right again. So it is the new budget line is A3 B3, black color line. ఆదాయం ఇంకా పెరిగితే బడ్జెట్ రేఖ మళ్ళీ కుడివైపు జరిగి కొత్త బడ్జెట్ రేఖ A3 B3 ఏర్పడింది. సో న్యూ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ IC3 రెడ్ కలర్ కర్వ్. సో ఇట్ ఈస్ టాంజెంట్ టు ద A3 B3 బడ్జెట్ లైన్ at point E3.
ఈ కొత్త ఉదాసీనత వక్రరేఖ IC3 అనేది A3 B3 అనే బడ్జెట్ రేఖకు E3 అనే బిందువు దగ్గర స్పర్శ రేఖగా ఉంది. అది సమతుల్యం. సమతుల్యానికి ప్రధానమైన నిబంధన అదే కదా, ఉదాసీనత వక్రరేఖ బడ్జెట్ రేఖ రెండు స్పర్శ రేఖలుగా ఉండాలి. ద బడ్జెట్ లైన్ అండ్ ద ఇండిఫరెన్స్ కర్వ్ మస్ట్ బి టాంజెంట్ ఈచ్ అదర్. సో దట్ ఈస్ ద ఈక్విలిబ్రియం కండిషన్. సో ఇక్కడ E3 దగ్గర కొత్త సమతుల్యం ఏర్పడింది. అగైన్ ద కన్జంప్షన్ ఆఫ్ బోత్ కమాడిటీస్ X and Y ఇంక్రీజ్డ్. So the consumption of X has increased from OX2 to OX3, and the quantity of commodity Y has increased from OY2 to OY3. X కొనుగోలు OX2 నుంచి OX3 కి పెరిగింది. X అక్షం మీద చూడొచ్చు మీరు అది. Y కొనుగోలు Y అక్షం మీద అబ్జర్వ్ చేయండి, OY2 నుంచి OY3 కి పెరిగింది. సో ఇక్కడ కొత్తగా మళ్ళీ ఇన్కమ్ ఎఫెక్ట్ ఏర్పడింది. అది X యాక్సిస్ మీద X2 X3 ఆదాయం పెరగడం వల్ల X కొనుగోలు X2 X3 మేరకు పెరిగింది. అలాగే Y అక్షం మీద చూస్తే Y కొనుగోలు Y2 Y3 మేరకు పెరిగింది. సో ఇవి మనకు ఆదాయ ప్రభావంగా చెప్తాం. ఓకే, సో పైన చూడండి గ్రాఫ్ పైన బ్లాక్ కలర్ పింక్ కలర్ వర్డ్స్, పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఇన్ X గుడ్, X1 X2 X2 X3 అంటే X వస్తువు మీద ఉన్నటువంటి ఆదాయ ప్రభావం ధనాత్మకంగా ఉంది. అది ఏ విధంగా ఉందంటే X1 X2 X2 X3 అంటే ఆదాయం పెరగడం వల్ల మొదట కొనుగోలు X1 X2 మేరకు పెరిగింది, తర్వాత X2 X3 మేరకు పెరిగింది. నెక్స్ట్ Y విషయంలో కూడా పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్టే ఉంది. అంటే ఆదాయం పెరిగే కొద్ది X కొనుగోలు పెరిగినట్లుగా Y కొనుగోలు కూడా పెరిగింది. సో పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఆన్ Y గుడ్. సో ఇట్ ఈస్ Y1 Y2 అండ్ Y2 Y3. సో ఇక్కడ కింద కూడా చూడండి, ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది DX పెరిగింది. DX మీన్స్ డిమాండ్ ఆఫ్ కమాడిటీ X, ఆర్ యూ కెన్ రైట్ CX, కన్జంప్షన్ ఆఫ్ కమాడిటీ X. సో ఇన్కమ్ పెరిగే కొద్ది DY కూడా పెరిగింది. సో రెండిట్లో పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఉంది. సో దేర్ ఫోర్ X గుడ్ ఈజ్ నార్మల్ గుడ్ అండ్ Y గుడ్ ఆల్సో నార్మల్. అంటే మనకు ICC రేఖ పాజిటివ్ స్లోప్ ఉన్నప్పుడు వీ కెన్ సే దట్ బోత్ కమాడిటీస్ X and Y ఆర్ నార్మల్ గూడ్స్ ఆర్ సుపీరియర్ గూడ్స్. ఆదాయ వినియోగ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంటే X వస్తువు మేలు రకమైనదే, Y వస్తువు కూడా మేలు రకమైన వస్తువే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే రెండు వస్తువులు ఆదాయంతో వినియోగానికి ఆదాయంతో ధనాత్మక సంబంధాన్ని, అనులోమ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఓకే రైట్. సో నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ఫీరియర్ గూడ్స్, తక్కువ రకం వస్తువులు లేదా నాసి రకం వస్తువులు. సో నాసి రకం వస్తువులు ఏమవుతుంది, ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. అక్కడేమో మనకు నార్మల్ గూడ్స్ లో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది ఇన్కమ్ కన్జంప్షన్ కి మధ్య, ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది, విలోమ సంబంధం. అంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం తగ్గుతుంది, ఆదాయం తగ్గే కొద్దీ వినియోగం పెరుగుతుంది. So an inferior good is a good where when the individual's income rises, they buy less of that commodity. Okay, and vice versa. There is negative income elasticity of demand in these goods. Okay, ఇది చాలా ఇంపార్టెంట్. నాసి రకం వస్తువుల్లో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉంటుంది. ఎందుకు రుణాత్మకంగా ఉంటుందంటే there is inverse relation between consumption of commodity and income of the consumer. వినియోగదారుని ఆదాయానికి అతడు కొనే వస్తువు యొక్క వినియోగానికి లేదా డిమాండ్ కు మధ్య విలోమ సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ వస్తువులలో, నాసిరకం వస్తువులలో ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఎప్పుడు రుణాత్మకంగా ఉంటుంది, అంటే మైనస్ లో వస్తుంది. సో -1 కావచ్చు, >1 ఉన్నప్పుడు కూడా -1 ఉంటుంది, <1 ఉన్నప్పుడు కూడా -1 వస్తుంది అనమాట వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ నెగిటివ్ ఇన్ ఇన్ఫీరియర్ గూడ్స్. ఇక్కడ నాసిరకం వస్తువుల్లో ఆదాయ ప్రభావము రుణాత్మకంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం ఆదాయం పెరిగితే వినియోగం తగ్గుతుంది, వ్యతిరేక దిశలో రెండు చలరాశులు మారుతాయి. ఓకే, ఆదాయం తగ్గితే వినియోగం పెరుగుతుంది అన్నమాట. సో ఇట్ మీన్స్ ద కన్జంప్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్, ద కన్జంప్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఇంక్రీజెస్ విత్ ద డిక్రీజ్ ఇన్ ఇన్కమ్. అంటే ఈ వస్తువులు, నాసిరకం వస్తువుల యొక్క వినియోగం అనేది ఆదాయం పెరిగే కొద్దీ తగ్గుతుంది లేదా ఆదాయం తగ్గే కొద్దీ పెరుగుతుంది, విలోమ సంబంధం ఉంటుంది అన్నమాట. సో ద ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ఈజ్ నెగటివ్ స్లోపింగ్, సో బ్యాక్వర్డ్ బెండింగ్ ఇన్ కేస్ ఆఫ్ X ఈజ్ ఇన్ఫీరియర్ గుడ్ అండ్ Y ఈజ్ నార్మల్. సో ఇప్పుడు మనకు నాసిరకం వస్తువులలో ఆదాయ వినియోగ రేఖ వెనుకకు వంగి ఉంటుంది, బ్యాక్ బెండింగ్, రుణాత్మక వాలు కలిగి వెనుకకు వంగి ఉంటుంది. ఏ సందర్భంలో అంటే X వస్తువు నాసిరకం అయినప్పుడు, Y వస్తువు మేలు రకం అయినప్పుడు. సో ఇక్కడ జాగ్రత్తగా మనము ICC రేఖను బట్టి X వినియోగంలో ఎలాంటి మార్పు వస్తుంది ఆదాయం మారే కొద్దీ, Y వినియోగంలో ఎలాంటి మార్పు వస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి X ఏ రకమైన వస్తువు, Y ఏ రకమైన వస్తువు అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బ్యాక్వర్డ్ బెండింగ్ ICC ఉన్నప్పుడు సో X ఇన్ఫీరియర్ గూడ్ గా ఉంటుంది, Y నార్మల్ గూడ్ గా ఉంటుంది. సో దిస్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ గ్రాఫ్. ఇది చూడండి ఇక్కడ.
సో A1 B1, A2 B2, A3 B3, 3 బడ్జెట్ లైన్స్ ఎట్ 3 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కన్జ్యూమర్. 3 బడ్జెట్ రేఖలు ఎలా వచ్చాయి మనకి? 3 ఆదాయ స్థాయిల వద్ద, వినియోగదారుని యొక్క 3 ఆదాయ స్థాయిల వద్ద వచ్చాయి. అలాగే 3 ఉదాసీనత వక్రరేఖలు IC1, IC2, IC3 ఉన్నాయి. 3 సమతుల్య బిందువులు కూడా ఏర్పడ్డాయి. మ్యూట్ చేసుకోండి, ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు? నేను కోహోస్ట్ ఇవ్వటం మర్చిపోయాను. రైట్, 3 సమతుల్య బిందువులు E1, E2, E3. సో ఫస్ట్ మనం X వస్తువును చూద్దాం. X కొనుగోలు ఫస్ట్ ఎంత ఉంది మనకి? E1 దగ్గర, E1 సమతుల్య బిందువు దగ్గర ద కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీ X is OX1 at initial income level or initial purchasing power OA1 B1. ముందుగా A1 B1 బడ్జెట్ రేఖ ఉన్నప్పుడు వినియోగదారుడు X వస్తువుని OX1 కొంటున్నాడు. ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది, ఆదాయం పెరగడం వల్ల బడ్జెట్ రేఖ A2 B2 అయింది, ఉదాసీనత వక్రరేఖ IC2 గా మారింది, సమతుల్య బిందువు E2 అయింది. ఇప్పుడు X కన్జంప్షన్ ఏమైంది చెప్పండి? అబ్జర్వ్ ఆన్ X యాక్సిస్. వాట్ హ్యాపెండ్ ఇన్ ద కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీ X? డిక్రీజ్డ్ ఫ్రమ్ OX1 to OX2. వెరీ గుడ్. X యొక్క కొనుగోలు OX1 నుంచి OX2 కు తగ్గింది. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ గ్రాఫ్ రైట్ సైడ్ చూడండి, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే DX తగ్గింది. సో ఇట్ మీన్స్ there is inverse relation between income of the consumer and demand for commodity X. So therefore we can say that X good is an inferior good. ఆదాయం పెరిగే కొద్దీ X వస్తువు యొక్క డిమాండ్ లేదా కొనుగోలు వినియోగం తగ్గింది. ఆదాయానికి వినియోగానికి విలోమ సంబంధం ఉంది కాబట్టి X నాసిరకం వస్తువు అని చెప్పవచ్చు. ఇంకా ఆదాయం పెరిగింది, బడ్జెట్ రేఖ A3 B3 అయింది, ఉదాసీనత వక్రరేఖ IC3, ఈక్విలిబ్రియం పాయింట్ E3. X కొనుగోలు ఇంకా తగ్గింది, OX2 నుంచి OX3 కి తగ్గింది. ఓకే, చూడండి, OX2 నుంచి OX3 కి తగ్గింది. సో ఇప్పుడు X1 X2 అండ్ X2 X3 ఏమంటాం మనం? ఇన్కమ్ ఎఫెక్ట్ అంటాం. ఇట్ ఈస్ నెగిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్. పైన చూడండి, గ్రాఫ్ రైట్ సైడ్ లో ఫస్ట్ లైన్ చూడండి, నెగిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఇన్ కమోడిటీ X. X వస్తువు విషయంలో ఆదాయ ప్రభావం రుణాత్మకంగా ఉంది. అంటే అర్థమైంది, ఆదాయం పెరుగుతున్న కొద్దీ, వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ X వస్తువు యొక్క కొనుగోలు లేదా డిమాండ్ తగ్గుతూ ఉంది. ఎంత తగ్గింది? ఫస్ట్ అది X1 X2 మేరకు తగ్గింది, తర్వాత X2 X3 మేరకు తగ్గింది. ఇప్పుడు Y వస్తువును అబ్జర్వ్ చేయండి, ఏమవుతుంది? సో ఫస్ట్ Y కన్జంప్షన్ A1 B1 బడ్జెట్ రేఖ మీద ఉన్న E1 సమతుల్య బిందువు దగ్గర OY1 ఉంది. Y యాక్సిస్ మీద అబ్జర్వ్ చేయండి. So it is OY1 at initial equilibrium point E1. So it was increased from OY1 to OY2. Okay, due to increase in the income of the consumer at new budget line. Check yourself. Somebody is in unmute mode. Mute చేసుకోండి వెంటనే. రైట్, సో Y వస్తువు యొక్క కొనుగోలు ఆదాయం పెరగటం వలన కొత్త బడ్జెట్ రేఖ A2 B2 దగ్గర E2 బిందువు దగ్గర సమతుల్యం ఏర్పడి OY1 నుంచి OY2 కు పెరిగింది. So is this positive income effect or negative income effect? Tell me. Positive income. ఆదాయ ప్రభావమా రుణాత్మకమా? Positive. వెరీ గుడ్, పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ అనులోమ సంబంధం ఉంది, ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతుంది కాబట్టి దిస్ ఇస్ పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్. సో ఇంకా పెరిగింది అనుకోండి ఆదాయం, కొత్త బడ్జెట్ రేఖ A3 B3 సమతుల్యం E3, X కన్జంప్షన్ OY2 నుంచి OY3 కి పెరిగింది. ఓకే, the consumption of commodity Y has increased from OY2 to OY3. So the positive income effect in case of Y commodity is Y1 Y2 and Y2 Y3. Second line observe చేయండి, graph right side. Second line ఏముంది? పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఇన్ కమోడిటీ Y. సో ఇట్ ఈస్ Y1 Y2 అండ్ Y2 Y3. అంటే X కమోడిటీ విషయంలోనేమో ఇన్కమ్ ఎఫెక్ట్ నెగిటివ్ గా ఉంది, Y కమోడిటీ విషయంలోనేమో ఇన్కమ్ ఎఫెక్ట్ పాజిటివ్ గా ఉంది. అంటే there is direct relationship between income and consumption in case of commodity X, and there is inverse relation between there is inverse relation between income and consumption of commodity X, and there is direct relationship between income and consumption of commodity Y. So therefore we can say that X good is an inferior good and Y good is a superior or normal good. ఆదాయానికి X డిమాండ్ కి మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి X నాసిరకం వస్తువు, ఆదాయానికి Y డిమాండ్ కి అనులోమ సంబంధం ఉంది కాబట్టి Y మేలు రకం వస్తువు లేదా సాధారణ వస్తువు అని చెప్పొచ్చు. సో ఈ రకంగా ఒక ICC రేఖ మనకు గీసి ఇస్తే దాని ద్వారా ఏ వస్తువు ఏ రకమైనది లేదా ఏ వస్తువు విషయంలో ఆదాయ ప్రభావం ఎలా ఉంది అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇంకొక సైడ్ మనం పరిశీలించాలి.
The income consumption curve is negative sloping downward to the right in case of y is inferior good and x is normal. ఇప్పటివరకు మనం ఏం చూసాము, x ఇన్ఫీరియర్ ఉండి y నార్మల్ ఉంటే ఎలా వస్తుంది చూసాం. బ్యాక్ బెండింగ్ ఉంది అంటే మనకు రైట్ నుంచి లెఫ్ట్ కి బ్యాక్ బెండింగ్ ఐసిసి వచ్చింది. సో ఇప్పుడు డౌన్వర్డ్ టు ద రైట్, లెఫ్ట్ నుంచి రైట్ కి డౌన్వర్డ్ స్లోప్ ఉన్నటువంటి కరువు ఐసిసి కరువు చూస్తాం. ఇక్కడ ఏమవుతుంది, y ఇన్ఫీరియర్ గుడ్ గా ఉంటుంది, x నార్మల్ గుడ్ గా ఉంటుంది. అది చూద్దాం. సో ఈ గ్రాఫ్ చూడండి. సో రెడ్ కలర్ లైన్ ఐసిసి, అక్కడ మర్చిపోయాను ఐసిసి రాయటం. ఓకే, సో రెడ్ కలర్ లైన్ ఐసిసి. సో it is showing the various consumption levels of commodities both x and y at various levels of income of the consumer. Okay, so first initial budget line A1 B1, IC1 ఉదాసీనత వక్రరేఖ, E1 సమతుల్య బిందువు. సో x కొనుగోలు OX1 ఉంది, y కొనుగోలు OY1 ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఇన్కమ్ పెరిగింది, బడ్జెట్ రేఖ కుడి వైపుకు జరిగింది, బడ్జెట్ లైన్ షిఫ్టెడ్ టు రైట్. ఓకే, ఇట్ ఈస్ న్యూ బడ్జెట్ లైన్ is A2 B2 and new equilibrium point is E2 where IC2 blue color line is tangent to the A2 B2 pink budget line. Okay, so the consumption of commodity X has increased from OX1 to OX2. X యొక్క కొనుగోలు OX1 నుంచి OX2 కి పెరిగింది. ఇది ఏ ఎఫెక్ట్, ఇది పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్, నెగటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్? పాజిటివ్. పాజిటివ్. ఆదాయానికి వినియోగానికి X వినియోగానికి అనులోమ సంబంధం ఉంది కాబట్టి పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇంకా ఆదాయం పెరిగింది. ఓకే, అగైన్ X కొనుగోలు OX2 నుంచి OX3 కి పెరిగింది కాబట్టి పైన చూడండి గ్రీన్ కలర్ లైన్ గ్రాఫ్ రైట్ సైడ్. పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ X కమాడిటీ ఈజ్ X1 X2 అండ్ X2 X3. అంటే అర్థమైంది, ఇన్కమ్ పెరిగే కొద్దీ X వస్తు యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఓకే, ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ the demand for X commodity also increases. So therefore we can say that X good is a normal good or superior good. ఆదాయానికి X డిమాండ్ కి అనులోమ సంబంధం ఉంది కాబట్టి X మేలు రకం వస్తుంది. ఈ ఐసిసి ప్రకారం లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ ఉన్నటువంటి ఆదాయ వినియోగ రేఖ ప్రకారం X మేలు రకం. ఇప్పుడు Y చూడండి. సో the quantity of commodity Y at initial equilibrium E1 is OY1. రైట్, ఇప్పుడు మనం Y కన్జంప్షన్ పరిశీలిస్తే ప్రారంభంలో A1 B1 బడ్జెట్ రేఖ ఉన్నప్పుడు E1 సమతుల్య బిందువు దగ్గర Y కొనుగోలు OY1 ఉంది. సో ఇప్పుడు ఆదాయం పెరిగినప్పుడు బడ్జెట్ రేఖ A2 B2 అయింది, ఉదాసీనత వక్రరేఖ IC2 సమతుల్య బిందువు E2 గా ఉంది. సో ఇక్కడ Y కొనుగోలు OY1 నుంచి OY2 కు తగ్గింది. అబ్జర్వ్ చేయండి, మీరు Y అక్షం మీద చూడండి. OY1 ఉండే E1 బిందువు దగ్గర E2 బిందువు దగ్గరకు వచ్చేసరికి అది OY2 అయింది. అంటే ఆదాయం పెరిగే కొద్దీ Y కొనుగోలు తగ్గింది. ఆదాయం ఇంకా పెరిగితే బడ్జెట్ రేఖ A3 B3 అయింది, సమతుల్య బిందువు E3. సో Y కొనుగోలు ఇంకా తగ్గి OY2 నుంచి OY3 కి మారింది. సో దిస్ ఈస్ నెగటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ కమాడిటీ Y వస్తువు విషయంలో రుణాత్మక ఆదాయ ప్రభావం. ఇట్ ఈస్ Y1 Y2 అండ్ Y2 Y3. Y1 Y2 మేరకు Y2 Y3 మేరకు Y వస్తువు యొక్క కొనుగోలు తగ్గింది ఆదాయం పెరిగే కొద్ది. So it means if income increases, income of the consumer increases. So it leads to a decrease in the consumption of commodity Y. So therefore we can say that there is an inverse relation between income of the consumer and the consumption of commodity Y. So hence, so we can say that Y good is an inferior good. ఆదాయానికి Y వస్తువు కొనుగోలుకు మధ్య విలోమ సంబంధం ఉంది కాబట్టి Y వస్తువు నాసిరకం వస్తువు అని చెప్పవచ్చు. సో ఈ రకంగా ఆదాయ వినియోగ రేఖ ఇవ్వగానే ఆ రేఖ ప్రకారము ఏ వస్తువు ఏ రకమైనది, ఏ వస్తువు విషయంలో ఆదాయ ప్రభావం ఎలా ఉంది, ధనాత్మకంగా ఉందా రుణాత్మకంగా ఉందా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ రిలేషన్ న్యూట్రల్ రిలేషన్ అండ్ న్యూట్రల్ గుడ్, తటస్థ వస్తువు. సో నెసెసిటీస్ అని కూడా వాడతారు, వీటికి సంబంధించి నిత్యావసర వస్తువులను కూడా ఉపయోగిస్తారు. సో a neutral good is a good where when an individual's income rises or falls, so they buy same quantity of that good. అంటే వినియోగదారుని ఆదాయం పెరిగినా తగ్గినా ఆ వస్తువును అంతే పరిమాణంలో కొంటారు. అంటే అర్థమైంది, ఆ వస్తువు యొక్క డిమాండ్ లో ఎలాంటి మార్పు ఉండదు. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్. ఓకే, సి ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వై అని గత క్లాస్ లో కూడా చెప్పాను మీకు. జనరల్ గా సి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై అన్నప్పుడు వై పెరిగితే సి పెరగటము, ఆదాయం పెరిగితే వినియోగం పెరగటము పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్, నార్మల్ గూడ్స్ అంటాం. ఆదాయం పెరిగితే వినియోగం తగ్గితే నెగిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్, ఇన్వర్స్ రిలేషన్, నాసిరకం వస్తువులు అంటాం. ఇక్కడ ఏమవుతుంది, whether income increases or decreases, so demand for the commodity is constant. కింద చూడండి మీకు పింక్ కలర్ లో YD ఇచ్చాము.
up arrow, down arrow. Up arrow is showing that increase, down arrow is showing the decrease. So right arrow is result. So D మీద బార్ పెట్టామంటే అర్థమైంది, ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ రిమైన్ అన్చేంజ్డ్, కాన్స్టెంట్. వెరీ గుడ్. అంటే వై పెరిగినా వై తగ్గినా, వై మీన్స్ ఇన్కమ్, ఆ వినియోగదారుని ఆదాయం పెరిగినా తగ్గినా అతడు కొనుగోలు చేసే వస్తువు యొక్క డిమాండ్ లో ఎలాంటి మార్పు రావట్లేదు. ఆదాయానికి డిమాండ్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదు, అనులోమం కాదు విలోమం కాదు, తటస్థ సంబంధం అంటాం, ఆర్ నో రిలేషన్ అంటాం. ఏ రిలేషన్ లేదు, ఏ సంబంధం లేదు. సో ఇలాంటి వస్తువుని మనం తటస్థ వస్తువు అంటాం. ఓకే. So demand for the neutral goods is not dependent on income level. It means the demand for neutral good will not change due to change in income level of the consumer. అంటే వినియోగదారుని ఆదాయం పెరిగితే ఈ తటస్థ వస్తువు యొక్క వినియోగంలో ఎలాంటి మార్పు రాదు. అంటే అర్థమైంది, తటస్థ వస్తువుల యొక్క డిమాండ్ అనేది వినియోగదారుని ఆదాయం పైన ఆధారపడి ఉండదు. ఓకే. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ టు ద న్యూట్రల్ గుడ్స్: సాల్ట్, చిల్లీ పౌడర్, మెడిసిన్స్, ఓకే, ఎట్సెట్రా. అంటే ఉప్పు కానీ, కారం కానీ, మెడిసిన్స్, టాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఆదాయం పెరిగినాయని మనం ఎక్కువ వేసుకోము, ఆదాయం తగ్గిందని తక్కువ వేసుకోము. మనకి ఎంత అవసరమో అంతే వాడతాం. అంటే ద కన్జంప్షన్ ఆఫ్ దీస్ గూడ్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో వాట్ ఎవర్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ మే బి, వినియోగదారుని ఆదాయ స్థాయి ఎంత ఉన్నా సరే వీటి వినియోగం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఎంత వాడాలో అంతే వాడతారు. ఆదాయం పెరిగిందని పెరగదు, లేదా ఆదాయం తగ్గిందని తగ్గదు. ఓకే. So ICC is parallel to OX axis. It means horizontal. In case of Y is neutral good and X is normal. ఆదాయ వినియోగ రేఖ OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది ఎప్పుడు? Y వస్తువు తటస్థ వస్తువు అయినప్పుడు, అదే విధంగా X వస్తువు మేలు రకం వస్తువు అయినప్పుడు. ఓకే. అంటే మనకు హారిజంటల్ లైన్ వస్తుంది, వర్టికల్ లైన్ వస్తుంది. ముందుగా మనం హారిజంటల్ లైన్ చూస్తున్నాం. ICC హారిజంటల్ గా ఉంటే ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి గ్రాఫ్. ఓకే. కొంచెం నేను ఆల్రెడీ మీకు ఆ ఈక్విలిబ్రియంస్ అన్ని తెలుసు కాబట్టి కొంచెం నేను స్పీడ్ పెంచుతాను. సో ఇనిషియల్ ఈక్విలిబ్రియం ఈజ్ E1 అండ్ ఆదాయం పెరిగినప్పుడు సెకండ్ ఈక్విలిబ్రియం E2, థర్డ్ ఈక్విలిబ్రియం ఇంకా ఆదాయం పెరిగినప్పుడు E3. సో ఇక్కడ ఈ మూడు ఆదాయ స్థాయిల వద్ద, లేదంటే మీరు న్యూమరికల్ గా తీసుకుంటే 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ అనుకోండి, లేదా 50, 100, 150 అనుకోండి. మూడు ఆదాయ స్థాయి పెంచుతున్నాం కదా మనం. పెంచే కొద్ది బడ్జెట్ రేఖ కుడివైపు జరుగుతుంది. సో ద బడ్జెట్ లైన్ moving towards right, so due to the increase in income of the consumer, right? So observe the quantities or consumption of commodity X. Okay, it is OX1 at initial stage and OX2 at second level of income and OX3 at final third level of income. So what happening in the consumption of commodity X due to the increase in income of the consumer? It is also increasing as per the increase in income of the consumer. ఎక్స్ వస్తువు యొక్క వినియోగము వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ అది OX1 ఉంది, తర్వాత మీరు ఎక్స్ అక్షం మీద అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కూడా చెప్పినప్పుడు ఎప్పుడు కూడా సో ద ఎంటైర్ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ లో మనం ఏం చెప్తామంటే ఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువుని, వై అక్షం మీద వై వస్తువుని తీసుకుంటాం. కాబట్టి ఎక్స్ అక్షం గురించి మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. వై వస్తువు గురించి మాట్లాడేటప్పుడు వై అక్షాన్ని పరిశీలించండి, మీకు తెలిసిపోయి ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఎక్స్ అక్షం మీద చూస్తే ఎక్స్ కొనుగోలు OX1 ఉంది, తర్వాత OX2 కి పెరిగింది, ఆ తర్వాత OX3 కి పెరిగింది. ఓకే. సో దేర్ ఫార్ పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్. సో గ్రాఫ్ రైట్ సైడ్ టాప్ లైన్ లో చూడండి, పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ కమాడిటీ X ఈజ్ X1, X2 అండ్ X2, X3. అంటే ఇక్కడ ఆదాయం పెరిగే కొద్దీ X కొనుగోలు పెరిగింది. మొదట X1, X2 మేరకు పెరిగింది, ఆ తర్వాత X2, X3 మేరకు పెరిగింది. సో ఇన్కమ్ పెరిగే కొద్దీ DX పెరుగుతుంది. అంటే అర్థమైంది, రెండింటి మధ్య అనులోమ సంబంధం ఉంది, ఆదాయానికి X కొనుగోలు. కాబట్టి X ఏ రకమైన వస్తువు? నార్మల్ గుడ్. కింద రాశాను, X ఈజ్ నార్మల్ గుడ్ బికాస్ దేర్ ఇస్ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ది కమోడిటీ X. ఇప్పుడు Y చూడండి. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ కన్జంప్షన్ లెవెల్ ఆఫ్ ద ఆఫ్ కమోడిటీ Y at initial income level or initial equilibrium E1? Tell me. Y, sir. Not Y, it is OY. Okay, Y కూడా కరెక్ట్. OY అనాలి, అంటే కింద నుంచి మనం O నుంచి కార్నర్ పాయింట్ నుంచి కొలుస్తాం కాబట్టి OY. ఓకే. E1 సమతుల్య బిందువు దగ్గర Y వస్తువు యొక్క వినియోగం OY ఉంది. సో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ కమోడిటీ Y at second equilibrium point E2? Same, sir. OY. It is also OY. And at third equilibrium point E3 also the consumption is same, OY. It means the consumption of commodity Y is remain unchanged. It is constant, whatever the income of the consumer may be. Okay.
సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ కమాడిటీ వై డ్యూ టు ద చేంజెస్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే వినియోగదారుని ఆదాయం ఎంత పెరిగినా, బడ్జెట్ రేఖ కుడివైపుకు జరిగిన అతని కొనుగోలు శక్తి పెరిగినప్పటికీ వై వస్తువు యొక్క వినియోగంలో ఎలాంటి మార్పు రాకుండా వై వస్తువు యొక్క వినియోగం ఓవై పరిమాణం దగ్గర స్థిరంగా ఉంది. మీరు అది చూడండి, గ్రాఫ్ రైట్ సైడ్ లో సెకండ్ లైన్ రెడ్ కలర్ లైన్ చూడండి, జీరో ఇన్కమ్ ఎఫెక్ట్. మనం ఇప్పటి వరకు పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ చెప్పుకున్నాము, నెగిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ చెప్పుకున్నాము. పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్ రిలేషన్, ఇన్కమ్ కి కన్జంప్షన్ మధ్య డైరెక్ట్ రిలేషన్. నెగిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే ఆదాయానికి వినియోగానికి మధ్య విలోమ సంబంధం. జీరో ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే అర్థమైంది, ఆదాయానికి వినియోగానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు, ఆర్ న్యూట్రల్ రిలేషన్, తటస్థ సంబంధం ఉన్నది. అంటే అర్థమైంది, ఆదాయం పెరిగిన తగ్గిన డిమాండ్ లో మార్పు రాకపోతే. సో ఇక్కడ థర్డ్ లైన్ చూడండి, బ్లూ కలర్ ది, క్వాంటిటీ ఆఫ్ వై గుడ్ ఈస్ కాన్స్టెంట్ ఎట్ ఓవై. అంటే వై వస్తువు యొక్క పరిమాణము ఓవై వద్ద స్థిరంగా ఉంది. అంటే ఆదాయం పెరిగిన డివై ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది చూడండి, ఇన్కమ్ పెరిగిన డివై కాన్స్టెంట్ గా ఉంది. సో దేర్ ఫోర్ వై గుడ్ ఇస్ ఏ న్యూట్రల్ గుడ్. కాబట్టి వై వస్తువు తటస్థ వస్తువు అని చెప్పవచ్చు. సో ఈ రకంగా ఒక రేఖ వర్టికల్ గా ఉంటే, సారీ ఇప్పుడు మనం హారిజంటల్ చూసాం కదా, ఒక రేఖ హారిజంటల్ గా ఉంటే ఎక్స్ మేలు రకం వస్తువు, వై తటస్థ వస్తువు అవుతుంది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ చూద్దాం. ICC is parallel to OY axis, it means vertical. In case of X is neutral and Y is normal. ఇప్పుడు రివర్స్ అవుతుంది, హారిజంటల్ గా ఉంటేనేమో ఇప్పుడు చూసాం, హారిజంటల్ గా ఉంటే వై తటస్థ వస్తువు, ఎక్స్ మేల్ రకం. వర్టికల్ గా ఉంటే అంటే ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఎక్స్ తటస్థ వస్తువు అవుతుంది, వై నార్మల్ సాధారణ వస్తువు లేదా మేల్ రకం వస్తువు. ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద కన్జంప్షన్ ఆఫ్ కమాడిటీ ఎక్స్ ఎట్ 3 levels ఆఫ్ ఇన్కమ్. డైరెక్ట్ చెప్పేస్తున్నా, 3 ఆదాయ స్థాయిల వద్ద 3 సమతుల్య బిందువులు E1, E2, E3 వద్ద ఎక్స్ కొనుగోలు ఎంత ఉంది చెప్పండి. OX1. రైట్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇన్కమ్ పెరిగిన, బడ్జెట్ రేఖలు మారిన, ఉదాసీనత వక్ర రేఖలు మారిన, సమతుల్యం మారిన, ఎక్స్ కన్జంప్షన్ లెవెల్ OX1 వద్ద స్థిరంగా ఉంది. కానీ వై చూడండి ఏమైంది, సో ద కన్జంప్షన్ ఆఫ్ వై ఈస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. సో at initial stage it is OY1 and it has increased to OY2 and finally it has increased to OY3. So therefore positive income effect in case of commodity Y, so Y1 Y2 and Y2 Y3, and zero income effect in commodity X. Okay, zero income effect in commodity X. Okay, adi X1 X2 unnadi wrong typing, adi ignore cheyandi adi. Right, zero income effect in commodity X అంటే ఎక్స్ వస్తువు విషయంలో ఆదాయ ప్రభావం శూన్యము. అంటే ఆదాయం వినియోగం పైన, ఎక్స్ వస్తువు వినియోగం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. కాబట్టి ఆదాయానికి ఎక్స్ వస్తువు వినియోగానికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఎక్స్ వస్తువు తటస్థ వస్తువు. కానీ వై విషయంలో పాజిటివ్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఉంది. వై యొక్క వినియోగము ఆదాయం పెరిగే కొద్దీ OY1 నుంచి OY2కి, OY2 నుంచి OY3కి పెరిగింది. అంటే Y1 Y2, Y2 Y3 ఈజ్ positive income effect in case of commodity Y, but zero income effect in case of commodity X. The consumption of the quantity of X good is constant at OX1. Okay, X వస్తువు యొక్క పరిమాణము OX1 వద్ద స్థిరంగా ఉంది. ఓకే, సో ఈ రకంగా ICC హారిజంటల్ గా ఉంటే ఎలా ఉంటుంది, వర్టికల్ గా ఉంటే ఎలా ఉంటుంది, పాజిటివ్ స్లోప్ ఉంటే ఎలా ఉంటుంది, ఏ వస్తువు ఎలాంటిది, బ్యాక్ బెండింగ్ నెగటివ్ స్లోప్ ఉంటే ఎలా ఉంటుంది, రైట్ బెండింగ్ నెగటివ్ స్లోప్, లెఫ్ట్ టు రైట్ బెండ్ అవుతూ డౌన్వర్డ్ స్లోప్ ఉంటే ఏ వస్తువు ఎలాంటిది అనేటటువంటి విషయాలు మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ పార్ట్, ప్రైస్ కన్జంప్షన్ కర్వ్, ప్రైస్ ఎఫెక్ట్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్. ఇప్పటి వరకు మనం ఆదాయానికి వినియోగానికి మధ్య సంబంధం ఆధారంగా ఆదాయ వినియోగ రేఖ ఆకారాన్ని బట్టి ఆదాయ ప్రభావం ఎలా ఉంటుంది, ఏ వస్తువు విషయంలో ఆదాయ ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది లేదా రుణాత్మకంగా ఉంటుంది లేదంటే శూన్యంగా ఉంటుంది, అలాగే ఆదాయ వినియోగ రేఖ ఆకారాన్ని బట్టి ఎక్స్ వస్తువు ఏ రకమైనది, వై వస్తువు ఏ రకమైనది గుర్తించేటటువంటి విషయాలు నేర్చుకుందాం. నెక్స్ట్ ధరకు వినియోగానికి మధ్య సంబంధం చూద్దాం. ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ మనకు దాంట్లోనే ఉంది, ప్రైస్ అండ్ కన్జంప్షన్. సో PCC shows the relation between price of a commodity and consumption of that commodity. ఒక వస్తువు యొక్క ధరకి ఆ వస్తువు యొక్క వినియోగానికి మధ్య గల సంబంధాన్ని సూచించే రేఖే ధర వినియోగ రేఖ. దాని పేరులోనే ఉంది ధర వినియోగం, ఆ రెండింటి మధ్య సంబంధం.
Okay, so goods can be classified into 3 types. So based on the relation between price and consumption of particular commodity. ఒక వస్తువు యొక్క ధరకు ఆ వస్తువు యొక్క వినియోగానికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వస్తువులు 3 రకాలుగా వర్గీకరిస్తాయి. అవేంటి? సాధారణ వస్తువులు, గిఫెన్ వస్తువులు, తటస్థ వస్తువులు. నార్మల్ గూడ్స్, గిఫెన్ గూడ్స్ అండ్ న్యూట్రల్ గూడ్స్. ఓకే, అయితే ఇక్కడ రిలేషన్ మీరు డైరెక్ట్ ఇన్వర్స్ అనేది ఇన్కమ్ కన్జంప్షన్ విషయంలో ఒకటి ఉంటే ప్రైస్ కన్జంప్షన్ విషయంలో అపోజిట్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఇప్పుడు ఇన్కమ్ కన్జంప్షన్ విషయంలో నార్మల్ గూడ్స్ కి ఏ రిలేషన్ ఉంటుంది చెప్పండి? డైరెక్ట్ ఇన్వర్స్? ఇన్కమ్ కన్జంప్షన్ రిలేషన్ డైరెక్ట్. అదే ప్రైస్ కన్జంప్షన్ విషయంలో ఇక్కడ ఏముంది చూడండి, ఇన్వర్స్ ఉంది నార్మల్ గూడ్స్ విషయంలో. ద క్వాంటిటీ డిమాండ్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ విత్ ద ప్రైస్ ఇన్ నార్మల్ గూడ్స్. అంటే సాధారణ వస్తువు విషయంలో, సాధారణ వస్తువుల విషయంలో ధరకు డిమాండ్ కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. డిమాండ్ అనేది ధరతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంది. అక్కడ సింబల్స్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ ద డిమాండ్ విల్ డిక్రీజ్, ఇఫ్ ప్రైస్ డిక్రీజెస్ ద డిమాండ్ విల్ ఇంక్రీజెస్. సో ప్రైస్ ఎఫెక్ట్ అండ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ నెగిటివ్ ఇన్ నార్మల్ గూడ్స్. అంటే సాధారణ వస్తువుల విషయంలో ధర ప్రభావము అలాగే ధర డిమాండ్ వ్యాకోచత్వము రుణాత్మకంగా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ కన్జంప్షన్. ధరకు డిమాండ్ కు మధ్య విలోమ సంబంధం ఉండటం వలన సాధారణ వస్తువుల విషయంలో ధర ప్రభావం రుణాత్మకంగానే ఉంటుంది, ధర డిమాండ్ వ్యాకోచత్వం విలువ కూడా రుణాత్మకంగానే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, ఫస్ట్ నార్మల్ గూడ్స్ డెఫినేషన్. ద గూడ్స్ విచ్ కెన్ యూజ్ నార్మల్ గూడ్స్ విషయంలో విలోమ సంబంధం అని చెప్పుకున్నాం కదా. సో దీంట్లో మనం మొన్న డిస్కస్ చేయని కొత్త పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, దీంట్లో మన సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్ రెండు ఉంటాయి. తెలుగులో ఏమంటాం మనం? ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు. ఓకే, వీటినే రిలేటెడ్ గూడ్స్ అంటాం. అనుబంధ వస్తువులు, అనుబంధ వస్తువులు, రిలేటెడ్ గూడ్స్. రిలేటెడ్ గూడ్స్ లో రెండు ఉంటాయి, సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. సో ఇప్పుడు మనము ప్రైస్ ఎఫెక్ట్ నార్మల్ గూడ్స్ లో సబ్స్టిట్యూట్స్ విషయంలో ఎలా ఉంటుంది, కాంప్లిమెంటరీస్ విషయంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, సో వాట్ ఆర్ సబ్స్టిట్యూట్స్? ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఏ చెప్పండి? వేటిని ప్రత్యామ్నాయాలు అంటారు? ఎగ్జాంపుల్ ఇవ్వండి, నిర్వచనం చెప్పండి. మళ్ళీ నేనేం చెప్తున్నాను నేను ముందే ఉదాహరణ చెప్పొద్దు అన్నా, నిర్వచనం చెప్పమన్నా. కొంతమంది చెప్పారు, వెరీ గుడ్. ఒకే కోరికను తీర్చే వస్తువులు. సరే, ఓకే. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఉంది ఇంగ్లీష్ లో. ద గూడ్స్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఈచ్ అదర్ ఆర్ నోన్ యాజ్ సబ్స్టిట్యూట్ గూడ్స్. అంటే ఒకదానికి బదులుగా మరొకటి వాడటానికి అవకాశం ఉంటే వాటిని ప్రత్యామ్నాయాలు అంటారు. ఓకే, అంటే ఒక కోరికను తీర్చుకోవడానికి ఇప్పుడు దేర్ ఆర్ 3 commodities XYZ. ఓకే, వీ కెన్ యూజ్ ఎదర్ X ఆర్ Y ఆర్ Z టు సాటిస్ఫై అవర్ వాంట్. మన కోరికను తీర్చుకోవడానికి X ను వాడవచ్చు, లేదా Y ను ఉపయోగించవచ్చు, లేదా Z. 3 ఉపయోగించే అవకాశం ఉంటే, మూడింటి ద్వారా ఆ కోరిక తీర్చుకోగలిగితే వాటిని ప్రత్యామ్నాయాలు అంటారు. మనకు ఇప్పుడు బాత్ సోప్స్ ఉన్నాయి, లక్స్, సంతూర్, రెక్సోనా, ఇవన్నీ సబ్స్టిట్యూట్స్. పేస్ట్, కోల్గేట్, క్లోజప్, బబుల్, మెస్వాక్, డాబర్, పతంజలి, ఇట్లా అవన్నీ సబ్స్టిట్యూట్స్. ఓకే, వీ కెన్ యూజ్ ఎనీ బ్రాండ్ ఆఫ్ పేస్ట్ టు క్లీన్ అవర్ టీత్. మన పళ్ళను శుభ్రం చేసుకోవడానికి ఏ రకమైన పేస్ట్ అయినా వాడవచ్చు, అవి సబ్స్టిట్యూట్స్. ఓకేనా? సో ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ సబ్స్టిట్యూట్ గూడ్స్, సో దెర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ అండ్ డిమాండ్ ఫర్ అనదర్ రిలేటెడ్. సో ఇది మీరు ఆల్రెడీ మీనే సార్ చెప్పుంటాడు టైప్స్ ఆఫ్ డిమాండ్ లో. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిమాండ్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిమాండ్ ఆర్ దేర్? 3 types, sir. 3 types. డిమాండ్ రకాలు 3. ఏమేంటి? ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, ప్రైస్, ఇన్కమ్ అండ్ క్రాస్ డిమాండ్. ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్ అని 3 రకాలు. ఓకే, సో ఇప్పుడు మనం జాత్యంతర డిమాండ్ అనేటటువంటి విషయం గురించి కొంత చర్చించుకోవాలి ఇక్కడ. సో జాత్యంతర డిమాండ్ అంటే అర్థం ఏంటంటే, రైట్, సో వాట్ ఈస్ ద డిమాండ్ ఫంక్షన్ ఈక్వేషన్? టెల్ మీ. డిమాండ్ ఫలం సమీకరణం చెప్పండి. Ax equal to m of Px, Py, Tp, C and T. మూడు రాస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్, డిమాండ్ ఫంక్షన్ ఈక్వేషన్, డిమాండ్ ఫలం సమీకరణం. dx is function of Px, Pab, y. Okay, here dx is the demand for commodity x. Px, Pab, y are the determinants of demand. dx అనేది x వస్తువు యొక్క డిమాండ్, Px, Pab, y అనేవి x వస్తువు యొక్క డిమాండ్ ను నిర్ణయించే వివిధ అంశాలు. చాలా ఉంటాయి కానీ 3 తీసుకున్నాం ఇక్కడ.
So F is functional relation. It is showing the relation between the dependent variable and independent variables. F అనేది ప్రమేయ సంబంధం అంటాం. అంటే కుడి వైపున ఉన్నటువంటి స్వతంత్ర చలాంకాలకి ఎడమ వైపున ఉన్న ఆధార చలాంకానికి మధ్య సంబంధాన్ని సూచించే గుర్తు అది. ఓకే రైట్. అయితే ఇక్కడ ఇఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ is price of that commodity, then it is known as price demand. So we can write this as dx is function of px. So this is price demand. Okay, అంటే x వస్తు యొక్క డిమాండ్ x వస్తు యొక్క ధర పైన ఆధారపడి ఉందని మనం రాస్తే దాన్ని ధర డిమాండ్ అంటాం. అంటే ధరకు డిమాండ్ కు మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. It shows the relationship between price of x commodity and demand for x commodity. If the independent variable is income of the consumer, then what will be the demand function equation? Tell me. D is called f of y. Very good. F of అనకండి, ఇప్పుడు function of అనండి. Okay, very good. dx is function of y. It means the demand for commodity x depends upon the income of the consumer. ఇక్కడ x వస్తు యొక్క డిమాండ్ వినియోగదారుని ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. సింపుల్ క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. ఆదాయ డిమాండ్ అంటే ఆదాయానికి డిమాండ్ కు మధ్య సంబంధం. నెక్స్ట్, what is the third one? dx is function of PAB. So price of related goods. Price of related goods. మీరు ఇంకా ఏబి అనడానికంటే ఇంకా బెస్ట్ ఏంటంటే ఎస్సి అంటే ఇంకా బెటర్ ఏమో. ఎందుకనేది నేను చెప్తా. జనరల్ గా అయితే ఈక్వేషన్ లో మనం పిఏబినే వాడతాం. నేను ఇక్కడ ఎస్సి అని రాస్తున్నాను. సో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటే రిలేటెడ్ గుడ్స్ రెండు ఉంటాయి. ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. ఓకే, ఇప్పుడు ప్రైస్ డిమాండ్ కి క్రాస్ డిమాండ్ కి తేడా గమనించండి, చాలా ఇంపార్టెంట్. ధర డిమాండ్ కి జాత్యంతర డిమాండ్ కు తేడా గమనించండి. జాత్యంతర డిమాండ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? ఫస్ట్ ఈక్వేషన్ పైన ఉన్నది. ఒక వస్తువు యొక్క డిమాండ్ కు ఒక వస్తువు యొక్క ధరకు మరొక వస్తువు యొక్క డిమాండ్, వాటి మధ్య సంబంధాన్ని తెలిపే దానిని జాత్యంతర డిమాండ్ అంటాం. ధర డిమాండ్ కి జాత్యంతర డిమాండ్ కి తేడా మనం గమనిస్తే, ధర డిమాండ్ లో ధర డిమాండ్ రెండు కూడా ఒకే వస్తువుకు సంబంధించినవి అయి ఉంటాయి. ఓకే, ఇన్ ప్రైస్ డిమాండ్ we are observing the relation between price and demand. In cross demand also we are observing relation between price and demand. But the basic difference between price demand and cross demand is, in price demand, price and demand both are related to the same commodity. But in cross demand, so price is related to one commodity and demand is another commodity. The ధర డిమాండ్ లో ధర డిమాండ్ రెండు ఒకే వస్తువుకు సంబంధించినవి. dx is function of px అని రాసి. కానీ జాత్యంతర డిమాండ్ లో డిమాండ్ ఒక వస్తువుది, ధర మరొక వస్తువుది అవుతుంది. ఆ రెండు వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు కావచ్చు లేదా పూరక వస్తువులు కావచ్చు. ఇప్పుడు y అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, xy. సో dy ఈజ్ ఫంక్షన్ ఆఫ్ px అన్నాం. అంటే అర్థమైంది, y వస్తువు యొక్క డిమాండ్ x ధర మీద ఆధారపడి. ఇది క్రాస్ డిమాండ్, జాత్యంతర డిమాండ్. ఒకవేళ ఇలా రాసాం అనుకోండి, dy ఈజ్ ఫంక్షన్ ఆఫ్ py అని రాసాం. ఇదేమవుతుంది అప్పుడు చెప్పండి? y వస్తువు యొక్క ఏ రకమైన డిమాండ్ అవుతుంది? ప్రైస్ డిమాండ్ అవుతుంది. కింద ఈక్వేషన్ ప్రైస్ డిమాండ్, పై ఈక్వేషన్ క్రాస్ డిమాండ్. క్రాస్ అంటే అది ప్రైస్ ఒక వస్తువుది, డిమాండ్ మరొక వస్తువు. ఓకే, ఇప్పుడు xyలు px dy లేదంటే dx py రాసుకోవచ్చు. ఈ xyలు సబ్స్టిట్యూట్స్ కావచ్చు, కాంప్లిమెంటరీస్ కావచ్చు. సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులు, కాంప్లిమెంటరీస్ అంటే పూరక వస్తువు. ఓకే, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ వస్తువుల గురించి డిస్కస్ సబ్స్టిట్యూట్స్ గురించి, నార్మల్ సబ్స్టిట్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వస్తువు యొక్క ధరకి మరొక వస్తువు యొక్క డిమాండ్ కు మధ్య గల సంబంధాన్ని పరిశీలిస్తాం. ఇది ఒక వస్తువు యొక్క ధరకి దాని అనుబంధ వస్తువు ప్రత్యామ్నాయ వస్తువు కావచ్చు లేదా పూరక వస్తువు కావచ్చు. అనుబంధ వస్తువు మధ్య డిమాండ్ మధ్య సంబంధాన్ని మనం పరిశీలన చేస్తాం. ఓకే, ఆ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సబ్స్టిట్యూట్స్ విషయంలో చెప్పండి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ కమాడిటీ అండ్ డిమాండ్ ఫర్ ద సబ్స్టిట్యూట్ కమాడిటీ? పాజిటివ్ ఆర్ డైరెక్ట్? వెరీ గుడ్, పాజిటివ్ ఆర్ డైరెక్ట్ రిలేషన్. అంటే అనులోమ సంబంధం ఉంటుంది.
ఒక వస్తువు యొక్క ధరకి ఆ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్ కు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు ధర పెరిగితే దాని ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే ధర తగ్గితే దాని ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్ కూడా తగ్గుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం 2 వస్తువులు తీసుకుందాం. కోల్గేట్, క్లోజప్ తీసుకోండి. రెండింటి ధర 50 grams 20 rupees ఉందనుకోండి ఇనిషియల్ లెవెల్. కోల్గేట్, క్లోజప్. కోల్గేట్ కొంతమంది కొంటున్నారు, క్లోజప్ కొంతమంది కొంటున్నారు. If the price of Colgate increases from 20 rupees to 25 rupees, okay, Colgate ధర 20 నుంచి 25 రూపాయలకు పెరిగింది అనుకోండి, అప్పుడు క్లోజప్ డిమాండ్ ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది. పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే బికాస్ కోల్గేట్ అండ్ క్లోజప్ ఆర్ సబ్స్టిట్యూట్స్. ఇప్పుడు కోల్గేట్ ని కొనే వాళ్ళు ధర పెరగటం వల్ల దీన్ని కొనటం మానేసి క్లోజప్ ను కొంటారు. అందువల్ల ద డిమాండ్ ఫర్ క్లోజప్ పేస్ట్ విల్ ఇంక్రీజ్. ఓకే, ఆ రకంగా ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర పెరిగితే దాని ప్రత్యామ్నాయ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అవి 2 ప్రత్యామ్నాయాలు కాబట్టి దీన్ని కొనటం మానేసి దాన్ని కొంటారు. ధర తగ్గితే అలాగే జరుగుతుంది, వైస్ వర్స. ఇప్పుడు కోల్గేట్ ధర తగ్గింది, 20 నుంచి 15 అయింది అనుకోండి, క్లోజప్ డిమాండ్ ఏమవుద్ది? తగ్గుతుంది. తగ్గుతుంది. ఎందుకు? ఇప్పుడు కోల్గేట్ చీప్ కాబట్టి 5 రూపాయలు తక్కువ వస్తుంది కాబట్టి క్లోజప్ కొనే వాళ్ళు కూడా క్లోజప్ ను కొనటం మానేసి కోల్గేట్ ని కొంటారు. అందువల్ల క్లోజప్ డిమాండ్ తగ్గుతుంది. సో ఈ రకంగా ఒక వస్తువు ధరకి దాని ప్రత్యామ్నాయ వస్తువు డిమాండ్ కు మధ్య అనులోమ సంబంధం ఉంటే వాటిని మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. పాజిటివ్ రిలేషన్ లేదా డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో వెన్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ రిలేటెడ్ గుడ్ విల్ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ వైస్ వర్సా. ఓకే, కింది చూడండి, పై ఈక్వేషన్ వదిలేయండి, కింది చూడండి. పిఎక్స్ తగ్గితే డివై తగ్గుతుంది. ఇవి సబ్స్టిట్యూట్స్. పిఎక్స్ తగ్గితే డివై తగ్గినప్పుడు. కానీ మనం ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ లో ఏం చూడాలి? ఫస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ అండ్ డిమాండ్ ఫర్ ఎక్స్ కమాడిటీ, అది చూడాలి. తర్వాత ఇది. సో జనరల్ గా ఏమవుతుంది? ఎక్స్ ధర తగ్గితే ఎక్స్ డిమాండ్ ఏమవుతుంది చెప్పండి? వై డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎక్స్ ధరకి ఎక్స్ డిమాండ్ కి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంది, నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, అది ఇప్పుడు మనం గ్రాఫ్ ద్వారా చూద్దాం. మళ్ళీ రెండు వై విషయంలో పరిశీలించినప్పుడు ఎక్స్ ధరకి వై డిమాండ్ కు ఏమో అనులోమ సంబంధం ఉంది. అది మీకు గ్రాఫ్ చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ సబ్స్టిట్యూట్ గుడ్స్ ద ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ పిసిసి హాస్ డౌన్వర్డ్ నెగటివ్ స్లోప్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, అంటే ఎక్స్ వై వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు అయితే ధర వినియోగ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంటుంది. ఇది చూడండి పిసిసి. ఇది ఎటు వచ్చింది? పిసిసి ఇస్ మూవింగ్ టువర్డ్స్ రైట్, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ లో, ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ వస్తువు ఏ రకమైందో చూద్దాం. సో ధరకు డిమాండ్ కు విలోమ సంబంధం ఉంటే మేల్ రకం వస్తువు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్వర్స్ రిలేషన్ ఉండాలి. ఆ వస్తువు ధరకి ఆ వస్తువు డిమాండ్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఎక్స్ ధరకి ఎక్స్ డిమాండ్ కు మధ్య సంబంధాన్ని పరిశీలించండి, తర్వాత వై గురించి మాట్లాడండి. సో ఇనిషియల్ ఈక్విలిబ్రియం E1, ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ కమాడిటీ ఎక్స్ ఈజ్ OX1. ఇప్పుడు A1 B1 ఫస్ట్ బడ్జెట్ రేఖ కదా, A1 B2 కొత్త బడ్జెట్ రేఖ. అది ధర తగ్గటం వలన ఏర్పడుతుందా, ధర పెరగటం వలన ఏర్పడిందా చెప్పండి? ధర తగ్గడం వల్ల. తగ్గడం వల్ల కరెక్ట్. ఎందుకంటే ధర తగ్గినప్పుడు ఎక్స్ వస్తువును అంతకు ముందు కంటే ఎక్కువ కొనగలడు. కాబట్టి బడ్జెట్ రేఖ ఎక్స్, మనం డిస్కస్ చేసాం బడ్జెట్ రేఖలో మార్పులు అనే క్లాస్ లో చెప్పుకున్నాం. ఎక్స్ వస్తువు ధర తగ్గినప్పుడు ఎక్స్ వస్తువు విషయంలో వినియోగదారుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. మనం మళ్ళీ ఆ ఉదాహరణ ఒకసారి చెప్తాను నేను, న్యూమరికల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు ఆర్ ద కన్జ్యూమర్, యూ హ్యావ్ 50 rupees అండ్ ద ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ ఈజ్ 10 rupees. మీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఎక్స్ ధర 10 రూపాయలు ఉంది. ఎన్ని ఎక్స్ వస్తువులు వస్తాయి? 50 రూపాయలు ఎక్స్ మీద పెడితే యూ కెన్ బై 5 units ఆఫ్ 5 units. ఓకే, ఇప్పుడు ఎక్స్ ధర 10 రూపాయల నుంచి 5 రూపాయలకు తగ్గింది. 50 రూపాయలకు ఎన్ని వస్తువులు వస్తాయి? 10 వస్తాయి. 10. అంటే ఏమైంది? ఇప్పుడు OB1 అనేది 5 units ఆఫ్ ఎక్స్ ను సూచిస్తే OB2 అనేది 10 units ఆఫ్ ఎక్స్ ను సూచిస్తుంది. కాబట్టి ఎక్స్ ధర తగ్గినప్పుడు ఎక్స్ ఎక్కువ కొంటాడు కాబట్టి బడ్జెట్ రేఖ ఎక్స్ అక్షం మీద కుడి వైపు జరుగుతుంది. ఎక్స్ ధర తగ్గింది. ఇప్పుడు కొత్త బడ్జెట్ రేఖ A1 B2, ఉదాసీనత వక్ర రేఖ IC2 పింక్ అది ఆరెంజ్ కలర్ లో ఉంది, సమతుల్య బిందువు E2. ఎక్స్ కొనుగోలు OX1 నుంచి OX2 కు పెరిగింది. సో ఇది నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్. సో దిస్ ఈజ్ నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్. వై దిస్ ఈజ్ నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్? ఇక్కడ చూడండి, పైన చూడండి ఈక్వేషన్. పిఎక్స్ తగ్గితే డిఎక్స్ పెరిగింది. అంటే ఎక్స్ వస్తువు ధర తగ్గితే ఎక్స్ కొనుగోలు లేదా ఎక్స్ డిమాండ్ పెరిగింది. సో దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్. నార్మల్ గుడ్స్ విషయంలో ప్రైస్ ఎఫెక్ట్ నెగిటివ్ గా ఉంటుంది.
ధర ప్రభావం రుణాత్మకంగా ఉంటుంది. అంటే ఒక వస్తువు ధర పెరిగితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది, లేదా ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ ధర తగ్గించాం కదా మనం, తగ్గించడం వల్ల డిమాండ్ OX1 నుంచి OX2 కి పెరిగింది. ఇంకా ధర తగ్గింది, 2 రూపీస్ అయింది అనుకోండి, 50 రూపీస్కి ఎన్ని వస్తువులు వస్తాయి? X ధర 2 రూపాయలు తగ్గింది, మీ దగ్గర 50 రూపాయలు ఉంది కదా, ఆదాయం ఎన్ని వస్తాయి? 25 వస్తాయి సార్. 25 వస్తాయి. 25 వస్తే ఏమవుతుంది? బడ్జెట్ రేఖ A1B2 A1B3 అవుతుంది. ఇంకా మనకు జీరో నుంచి రైట్ సైడ్ పోయే కొద్దీ మన క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి కుడివైపు కొత్త బడ్జెట్ రేఖ A1B3 అయింది. ఓకే, కొనుగోలు శక్తి పెరగటం. ఉదాసీనత వక్రరేఖ IC3 సమతౌల్య బిందువు E3. X కొనుగోలు ఇంకా పెరిగింది, OX2 నుంచి OX3 కి పెరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద నెగటివ్ ప్రైస్ ఎఫెక్ట్. సో డ్యూ టు decrease in price of X, the consumption of commodity X has increased from OX1 to OX2 and again OX2 to OX3. So therefore X1 X2 and X2 X3 is negative price effect. Okay, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు X ధరకి Y డిమాండ్ కు మధ్య సంబంధం చూస్తే అప్పుడు మనకు ఆ రిలేషన్ బట్టి మనము XYలు ప్రత్యామ్నాయాల పూరకాల అనేది లేదా వాటి మధ్య ఏ సంబంధం లేదా అనేది చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో Y కన్జంప్షన్ ఎంత ఉంది చెప్పండి? OY1. తర్వాత ఏమైంది? తర్వాత సెకండ్ స్టేజ్ లో OY2 పెరిగిందా తగ్గిందా? తగ్గింది. తర్వాత OY3 కి తగ్గింది. అంటే చూడండి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ చూడండి, గ్రాఫ్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఉంది. PX తగ్గే కొద్ది DY తగ్గుతుంది. సో ఇట్ మీన్స్ so the demand for commodity Y is decreasing due to decrease in price of commodity X. X వస్తువు ధర తగ్గటం వలన Y వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఒక వస్తువు ధర తగ్గితే దాని ప్రత్యామ్నాయ వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఒక వస్తువు ధరకి దాని ప్రత్యామ్నాయ వస్తువు డిమాండ్ కు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. There is always direct relation, positive relation between price of one commodity and demand for other commodity if they are substitutes. రెండు వస్తువులు ప్రత్యామ్నాయాలు అయితే ఒక వస్తువు ధరకి మరొక వస్తువు డిమాండ్ కి అనులోమ సంబంధం ఉంటుంది. సో ఇప్పుడు XY విషయంలో అది ప్రూవ్ అయింది మనకి. సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ X and Y are substitute goods. XY వస్తువులు ప్రత్యామ్నాయ వస్తువులు. మీకు ఉత్తగానే PCC ఇలా ఇస్తాడు, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ గీసి XY వస్తువులు ఏ రకమైనవి అని ఇస్తే ఇదంతా తెలియాలి మనం, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. అంటే మీరు ఇవన్నీ గీసుకోవాలి, బడ్జెట్ రేఖలు గీయాలి, ఉదాసీనత వక్ర రేఖలు రఫ్ పేపర్ లో సమతుల్య బిందువులు గీసి X కి Y కి ఎలాంటి సంబంధం ఉంది, X ధర తగ్గే కొద్దీ Y ఏమవుతుంది చూసి అప్పుడు డైరెక్ట్ రిలేషన్ ఉంటే అవి సబ్స్టిట్యూట్స్ అని చెప్పాలి, ఇన్వర్స్ రిలేషన్ ఉంటే కాంప్లిమెంటరీస్ అని చెప్పాలి, పూరకాలని చెప్పాలి. ఓకే, ఇక్కడ X ఏమో నార్మల్ గూడ్, మళ్ళీ చూడండి ఇండివిజువల్ గా X ని చూడండి, X నార్మల్ గూడ్ అని ఎందుకన్నాము? X సాధారణ వస్తువు ఎప్పుడు అవుతుంది? X ధరకి X డిమాండ్ కు మధ్య విలోమ సంబంధం ఉంటే, PX కి DX కి విలోమ సంబంధం ఉంటే బేల్ రకం వస్తుంది. అది మనం X అక్షం మీద చూసాము. X ధర తగ్గుతున్నా కొద్దీ X డిమాండ్ OX1 నుంచి OX2 కి, OX2 నుంచి OX3 కి పెరిగింది. ఇది అయిపోయింది. విలోమ సంబంధం కాబట్టి నెగటివ్ ప్రైస్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి X నార్మల్ గూడ్. మరి XYలు రెండు ఏవి అంటే అప్పుడు మనం Y వినియోగాన్ని పరిశీలించి X ధర తగ్గుతున్నా కొద్దీ Y వినియోగం ఏమవుతుందో చూడాలి. ఇక్కడ ఏమైంది మనకి? Y వినియోగం కూడా తగ్గుతుంది. X ధరకి Y వినియోగానికి మధ్య అనులోమ సంబంధం ఉంది కాబట్టి XYలు ప్రత్యామ్నాయ వస్తువులు. X and Y are substitutes. ఓకే, సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్. వాట్ ఆర్ కాంప్లిమెంటరీస్ చెప్పండి? పూరక వస్తువులు అంటే ఏంటి? వేటిని పూరక వస్తువులు అంటారు? ఒక కోరికను తీర్చుకోవడానికి రెండు ఎక్కువ వస్తువులు. Right. If two or more commodities are necessary to satisfy a single want, single desire, so they are called as complementaries. అంటే ఒకే కోరికను తీర్చుకోవటానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు తప్పనిసరిగా అవసరమైతే ఆ వస్తువులను పూరక వస్తువులు అంటారు. The goods which we can use together simultaneously. అంటే ఇప్పుడు పెన్ను, నోట్బుక్ కాంప్లిమెంటరీస్. ఎందుకు? మనం రాయాలనే కోరిక తీరాలంటే we have to use both simultaneously together, both pen and notebook, and chalk piece and board. ఓకే, రైస్ అండ్ కర్రీ, ఇవి కాంప్లిమెంటరీస్. రెండు వాడాలి. ఒక కోరిక తీరాలంటే రెండింటిని కలిపి ఉపయోగించాలి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ కాంప్లిమెంటరీ గుడ్స్ దెర్ ఇస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ అండ్ డిమాండ్ ఫర్ అనదర్ రిలేటెడ్. ఇది కాంప్లిమెంటరీస్ లో మీరు టైప్స్ ఆఫ్ డిమాండ్ లో చదివే ఉంటారు, ప్రత్యామ్నాయ సంబంధం, పూరక సంబంధం అని, సబ్స్టిట్యూట్ రిలేషన్ అండ్ కాంప్లిమెంటరీ రిలేషన్.
If two goods are substitutes, X and Y, so there is always direct relationship between them. And if two goods are complementaries, there is always inverse relation between price of one commodity and demand for other commodity. XY ప్రత్యామ్నాయాలు అయితే వాటి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. X ధరకి Y డిమాండ్. XY పూరకాలు అయితే X ధరకి Y డిమాండ్ కి మధ్య ఎప్పుడు విలోమ సంబంధం ఉంటుంది. ఓకే, సో అది ఇప్పుడు మనం చూద్దాం. ద ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ఇన్ నార్మల్ కాంప్లిమెంటరీ గూడ్స్ స్లోప్స్ అప్వార్డ్ పాజిటివ్ స్లోప్. ఇప్పుడు XYలు సబ్స్టిట్యూట్స్ అయితే ఎలా ఉంది రేఖ? నెగటివ్ స్లోప్ వచ్చింది, ఎడమ నుంచి కూడా కిందికి వాళ్తుంది. ఇంతకుముందు గ్రాఫ్ లో చూసాం. XYలు పూరక వస్తువులు అయితే ఏమవుతుంది? ధర వినియోగ రేఖ ధనాత్మక వాలు కలిగి ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఇప్పుడు చూడండి, PCC గ్రీన్ కలర్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ X ధరకి X డిమాండ్ కి మధ్య సంబంధాన్ని చూడండి. అది నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్ ఉంది, రుణాత్మక ధర ప్రభావం. అంటే X ధర తగ్గే కొద్దీ X కొనుగోలు పెరుగుతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ OX1 ఉంది, E1 సమతౌల్య బిందువు దగ్గర. తర్వాత OX2 కు పెరిగింది ధర తగ్గడం వల్ల. ధర ఇంకా తగ్గితే OX3 కి పెరిగింది. సో దేర్ ఫోర్ X1, X2, X2, X3 వీటిని ఏమంటాం మనం? నెగిటివ్ ప్రైస్ ఎఫెక్ట్ టువార్డ్స్ కమాడిటీ X. X విషయంలో, X వస్తువు విషయంలో రుణాత్మక ధర ప్రభావము. X ధర తగ్గుతున్న కొద్దీ X కొనుగోలులో వచ్చిన పెరుగుదల X1, X2 అండ్ X2, X3. ఓకే, ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ X ధరకి X వినియోగానికి విలోమ సంబంధం ఉంది కాబట్టి X వస్తువు మేలు రకం వస్తువు లేదా సాధారణ వస్తువు. సో దెర్ ఇస్ ఇన్వర్స్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ X అండ్ డిమాండ్ ఫర్ X. సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ X ఈజ్ ఏ నార్మల్ గుడ్. ఓకే, సో నౌ అబ్జర్వ్ ద కన్జంప్షన్ ఆఫ్ Y. Y కన్జంప్షన్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ Y? OY1. X ధర తగ్గినాక ఏమైంది? OY2 కు పెరిగింది. X ధర ఇంకా తగ్గి బడ్జెట్ రేఖ A1, B3 గా ఏర్పడితే ఇంకా Y3 కి పెరిగింది. OY3 అంటే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ రెడ్ కలర్. సో యాజ్ పర్ ద డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమాడిటీ X, ద డిమాండ్ ఫర్ Y commodity increases. So therefore there is inverse relation between price of commodity X and demand for commodity Y. X వస్తువు యొక్క ధరకి Y వస్తువు యొక్క డిమాండ్ కి విలోమ సంబంధం. X ధర తగ్గే కొద్దీ Y యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో therefore we can say that both commodities X and Y are complementaries. అంటే XY వస్తువులు ఏ రకమైనవి అని చెప్పొచ్చు? పూరక వస్తువులు. పూరక వస్తువుల విషయంలో ధర వినియోగ రేఖ పాజిటివ్ స్లోప్ కలిగి ఉంటుంది, ధనాత్మక వాలు కలిగి ఎడమ నుంచి కుడికి పైకి వాలుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ నార్మల్ కాంప్లిమెంటరీ గూడ్స్. ఓకే, నార్మల్ గూడ్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ కన్జంప్షన్ రెండింటికి అనులోమ సంబంధం ఉంది. బట్ ప్రైస్ కన్జంప్షన్ ఆర్ బోత్ ఆర్ సేమ్ కమాడిటీ సంబంధించినవి అయి ఉంటాయి. X ధర X డిమాండ్ ఆ విషయంలో విలోమ సంబంధం ఉంటే అది నార్మల్ గూడ్. నెక్స్ట్ XYని పరిశీలించినప్పుడు X ధరకి Y డిమాండ్ కి మధ్య సంబంధం చూడాలి. అది అనులోమం ఉంటే సబ్స్టిట్యూట్స్, విలోమ సంబంధం ఇన్వర్స్ రిలేషన్ ఉంటే కాంప్లిమెంటరీస్. ఓకే, సబ్స్టిట్యూట్స్ అయితే PCC నెగటివ్ స్లోప్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్. కాంప్లిమెంటరీస్ అయితే అంటే X ధరకి Y డిమాండ్ కి విలోమ సంబంధం ఉంటే PCC అప్వర్డ్ స్లోప్, పాజిటివ్ స్లోప్, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ స్లోప్, ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ధనాత్మక వాలును కలిగి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నార్మల్ గూడ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, రెండవ రకం. ఒకటే రకం చూసాం ఇప్పుడు ధర వినియోగ రేఖలో. ధరకు డిమాండ్ కు మధ్య సంబంధం ఆధారంగా 3 రకాల వస్తువుల వర్గీకరణలో మొదటి వస్తువు చూసాం. ఏంటది? మేలు రకం వస్తువు, నార్మల్ గూడ్ చూసాం. అందులో 2 చూసాం, నార్మల్ సబ్స్టిట్యూట్స్, నార్మల్ కాంప్లిమెంటరీస్. సాధారణ ప్రత్యామ్నాయ వస్తువులు, సాధారణ పూరక వస్తువులు. అంటే XYలు ప్రత్యామ్నాయాల పూరకాల అనేది దేన్ని బట్టి చెప్పవచ్చు? ధర వినియోగ రేఖ ఆకారాన్ని బట్టి ఎలా చెప్పవచ్చు నేర్చుకుందాం. నెక్స్ట్ గిఫెన్ గూడ్స్. గిఫెన్ గూడ్స్ మీకు తెలుసు, దిస్ ఇస్ ద ఎక్సెప్షనల్ కేస్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ సూత్రానికి మినహాయింపు ఇది. జనరల్ గా వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ యాజ్ పర్ ద లా ఆఫ్ డిమాండ్? Positive, sir. Price increase. Negative, and sir. demand also increase. Just listen carefully what I am asking. Okay, before giving the answer, before telling the answer, you have to listen carefully what I am asking. Okay, నేను ఏం అడిగాను? డిమాండ్ సూత్రం ప్రకారం ధరకు డిమాండ్ కు ఏ సంబంధం ఉంటుందని అడిగాను. విలోమ సంబంధం. డిమాండ్ సూత్రం ప్రకారం ధరకు డిమాండ్ కు విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఒక వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్. మార్షల్ చెప్పింది అదే బేసిక్ థింగ్ అన్న, ప్రైమరీ లా ఆఫ్ కన్జంప్షన్. ఓకే, ప్రాథమిక వినియోగ సూత్రం డిమాండ్ సూత్రము. ఓకే,
ధర పెరిగితే డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుద్ది. కానీ గిఫెన్ వైపరీత్యము లేదా గిఫెన్ వస్తువుల విషయంలో అది వ్యతిరేకంగా ఉంటుంది. జనరల్ గా మార్షల్ చెప్పిన డిమాండ్ సూత్రం ప్రకారం ధరకు డిమాండ్ కు విలోమ సంబంధం ఉంటుంది. కానీ గిఫెన్ వస్తువుల విషయంలో విలోమానికి వ్యతిరేకం అంటే అనులోమ సంబంధం. ఇట్ మీన్స్ ఇఫ్ ప్రైస్ ఆఫ్ ఎ కమాడిటీ ఇంక్రీజెస్ ఇట్ లీడ్స్ టు ఏ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఫర్ దట్ కమాడిటీ, వైస్ వర్స్. అంటే ఒక వస్తువు ధర పెరిగితే దాని డిమాండ్ కూడా పెరుగుతుంది, ధర తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఏ వస్తువుల విషయంలో? గిఫెన్ వస్తువుల విషయంలో. దీన్ని సర్ రాబర్ట్ గిఫెన్ చెప్పాడు. దాన్ని గిఫెన్ వైపరీత్యం అంటారు, గిఫెన్ పారాడాక్స్ అంటారు. ఓకే, ద క్వాంటిటీ డిమాండెడ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ ద ప్రైస్ ఇన్ గిఫెన్ గూడ్స్. సో ప్రైస్ ఎఫెక్ట్ అండ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఇన్ కేస్ ఆఫ్ గిఫెన్ గూడ్స్. గిఫెన్ వస్తువుల విషయంలో ధర ప్రభావము, ధర డిమాండ్ వ్యాకోచత్వం ధనాత్మకంగా ఉంటుంది. ఎందుకు? the relation between price and demand in case of given goods is always positive, direct relation. ధరకు డిమాండ్ కు మధ్య గిఫెన్ వస్తువుల విషయంలో ఎప్పుడు అనులోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ధర ప్రభావం ధనాత్మకంగానే ఉంటుంది, ధర డిమాండ్ వ్యాకోచత్వం విలువ కూడా ఎప్పుడు ధనాత్మకంగానే ఉంటుంది. ఓకే, సో ద ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ఈజ్ నెగటివ్ స్లోపింగ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఇన్ కేస్ ఆఫ్ గిఫెన్ గూడ్స్. ఇది కూడా మనం ఫస్ట్ వర్గీకరణలో అంతకుముందు క్లాస్ లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అంటే గిఫెన్ వస్తువుల విషయంలో ధర వినియోగ రేఖ వెనకకు వాలుతూ ఉంటుంది, బ్యాక్ బెండింగ్, నెగిటివ్ స్లోప్, రుణాత్మక వాలు కలిగి వెనకకు వంగి ఉంటుంది. అంటే రైట్ టు లెఫ్ట్ బ్యాక్ అన్నమాట. లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ కాకుండా రైట్ టు లెఫ్ట్ బ్యాక్వర్డ్ బెండింగ్ అయి ఉంటుంది. ఇది చూడండి గ్రాఫ్. ఓకే, సో E1 ఇనిషియల్ ఈక్విలిబ్రియం, E2 సెకండ్ ఈక్విలిబ్రియం, E3 ఇస్ థర్డ్ ఈక్విలిబ్రియం అట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రైస్. ఇక్కడ కూడా ధరను తగ్గిస్తూనే పోయాం మనం. A1 B1 అనేది ధర 10 రూపాయలు ఉన్నప్పుడు అనుకోండి, ఎక్స్ ధర. నెక్స్ట్ ఎక్స్ ధర 5 రూపాయలకు తగ్గినప్పుడు ఎక్స్ కొనుగోలు OA1 B1 నుంచి OA1 B2కు పెరుగుతుంది. ధర ఇంకా తగ్గితే OA1 B3కి అతను కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇక్కడ ఎక్స్ ధర తగ్గుతుంది. ఎక్స్ కన్జంప్షన్ ఏమైంది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ అట్ ఇనిషియల్ ప్రైస్ 10 రూపీస్, OX1. ధర 5 రూపాయలకు తగ్గితే OX2కు తగ్గింది. ధర 2 రూపాయలకు తగ్గితే OX3కి తగ్గింది. అందుకే ఇక్కడ ఈక్వేషన్ చూడండి గ్రీన్ కలర్. DX తగ్గితే DX కూడా తగ్గింది. ఇట్ మీన్స్ దెర్ ఇస్ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ కమాడిటీ X అండ్ డిమాండ్ ఫర్ కమాడిటీ X. సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ X గుడ్ ఈజ్ ఏ గిఫెన్ గుడ్. X వస్తువు యొక్క ధరకి X వస్తువు యొక్క డిమాండ్ కు మధ్య ఇక్కడ అనులోమ సంబంధం ఉంది. ధర తగ్గుతున్నా కొద్దీ దాని డిమాండ్ తగ్గుతూ వచ్చింది. కాబట్టి X వస్తువు గిఫెన్ వస్తువు అంట. సో ఇది బ్యాక్ బెండింగ్ ఉంది, బ్యాక్ బెండింగ్ ఉంది కాబట్టి గిఫెన్ వస్తువు. అదే ఇప్పుడు రైట్ కి వస్తే, రైట్ కి వచ్చినప్పుడు పాజిటివ్ స్లోప్ అయినా నెగిటివ్ స్లోప్ అయినా లెఫ్ట్ టు రైట్ వచ్చినప్పుడు అది నార్మల్ గుడ్ అవుతుంది. అక్కడ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి X ఇస్ ఏ గిఫెన్ గుడ్. ఓకే, ఇందులో మనకు టైప్స్ ఏమి లేవు, ఒకటే గిఫెన్ గుడ్ విషయంలో ఒకటే బ్యాక్ బెండింగ్ ఉంటుంది. PCC ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్ కి వెనకకు వంగి ఉంటుంది. అందువలననే మనకు X కొనుగోలు తగ్గుతుంది. ధర తగ్గే కొద్దీ X ధర తగ్గే కొద్దీ X కొనుగోలు తగ్గుతుంది. అనులోమ సంబంధం కాబట్టి దీన్ని గిఫెన్ వస్తువు అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ వన్ న్యూట్రల్ గూడ్స్. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నెసెసిటీ గూడ్స్. మనం ఇన్కమ్ కన్జంప్షన్ దగ్గర కూడా న్యూట్రల్ వస్తువులని అక్కడ కూడా మీరు ఏమంటాము అవసర వస్తువులు అని వాడొచ్చు, నెసెసిటీస్. సో ఇక్కడ కూడా సేమ్ రిలేషన్, అక్కడ న్యూట్రల్ రిలేషన్ ఇన్కమ్ కన్జంప్షన్ కి న్యూట్రల్ గుడ్ విషయంలో, ఇక్కడ కూడా న్యూట్రల్ రిలేషన్ ఆర్ నో రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ద క్వాంటిటీ డిమాండ్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ద ప్రైస్ ఇన్ కేస్ ఆఫ్ న్యూట్రల్ గూడ్స్. తటస్థ వస్తువుల విషయంలో డిమాండ్ అనేది ధర పైన ఆధారపడి ఉండదు. అంటే అర్థం ఏంటి? ధర పెరిగినా ధర తగ్గినా డిమాండ్ లో ఎలాంటి మార్పు రాదు. సో విచ్ టైప్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ దిస్? టెల్ మీ. ఇది ఏ రకమైన ధర డిమాండ్ వ్యాకోచత్వం? 5 రకాల్లో పర్ఫెక్ట్లీ వెరీ గుడ్. పూర్తి అవ్యాకోచ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. ఓకే, EP is 0. ఓకే, ధర డిమాండ్ వ్యాకోచత్వం విలువ 0 ఉంటుంది. సో ఇట్ మీన్స్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ డు నాట్ ఎఫెక్ట్ ద డిమాండ్ ఫర్ న్యూట్రల్ ఆర్ నెసెసిటీ గూడ్స్. అంటే ధర పెరిగినా ధర తగ్గినా తటస్థ వస్తువులు లేదా నిత్యావసర వస్తువుల అత్యవసర వస్తువుల విషయంలో వాటి యొక్క డిమాండ్ ఏమీ మారదు, స్థిరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి కింద ఈక్వేషన్, P పెరిగినా P తగ్గినా D కాన్స్టెంట్. ఓకే, ధర పెరిగినా ధర తగ్గినా ఆ వస్తువు యొక్క డిమాండ్ స్థిరంగా ఉంటుంది. దాన్ని మనం న్యూట్రల్ గుడ్ అంటాం. ఓకే, సో ప్రైస్ ఎఫెక్ట్ అండ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇస్ 0 ఇన్ న్యూట్రల్ గూడ్స్. ఇప్పుడే చెప్తున్నాం మనం, ధర ప్రభావం 0 ఉంటుంది. ధర ప్రభావం 0 అంటే అర్థమైంది, ధర పెరిగినా ధర తగ్గినా వినియోగంలో ఎలాంటి మార్పు రాదు ఆ వస్తువు యొక్క వినియోగం. అలాగే ధర డిమాండ్ వ్యాకోచత్వం కూడా 0గా ఉంది. ఓకే, రైట్.
So the price consumption curve is parallel to OY axis. It means vertical in case of X is a neutral. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పిసిసి హారిజంటల్ గా ఉంటే ఎట్లా ఉంటుంది, వర్టికల్ గా ఉంటే ఎట్లా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వర్టికల్ చూపిస్తున్నాను. ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ వర్టికల్ అంటే ఓవై అక్షానికి సమాంతరం, నిట నిలువుగా ఉన్నది. అలా ఉన్నప్పుడు ఏంటి, ఎక్స్ అనేది తటస్థ వస్తువు అవుతుంది. ఇక్కడ చూడండి, సో పిసిసి వర్టికల్ గా గీసాం కదా, వై అక్షానికి సమాంతరంగా గీసాం. ఇక్కడ ఏమైంది చూడండి, A1 B1 A1 B2 A1 B3 మూడు బడ్జెట్ రేఖలు. B1 అనేది 10 రూపీస్ ప్రైస్, B2 అనేది 5 రూపీస్ ప్రైస్, B3 అనేది 2 రూపీస్ ప్రైస్. అంటే ఎక్స్ ధర తగ్గుతూ పోతుంది, కానీ ఎక్స్ కొనుగోలు కాన్స్టెంట్ గా ఉంది. క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ గుడ్ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ OX1. ఓకే, ఎక్స్ ధర తగ్గినా కూడా ఎక్స్ డిమాండ్ ఏమీ మారలేదు, పిఎక్స్ తగ్గినా డిఎక్స్ కాన్స్టెంట్ ఉంది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ జీరో ప్రైస్ ఎఫెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ కమాడిటీ. ఎక్స్ వస్తువు విషయంలో ధర ప్రభావం శూన్యము. అందువలన ఎక్స్ వస్తువుని ఏమనొచ్చు, ఇక్కడ మనం తటస్థ వస్తువు అనొచ్చు. అంటే పిసిసి వై అక్షానికి సమాంతరంగా ఉంటే ఎక్స్ వస్తువు తటస్థ వస్తువు అవుతుంది. ఇది ఆపోజిట్ మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ద ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ ఇస్ ప్యారలల్ టు OX యాక్సిస్ ఇన్ కేస్ ఆఫ్ వై కమాడిటీ ఈజ్ ఏ న్యూట్రల్. న్యూట్రల్. వై వస్తువు న్యూట్రల్ అయింది అనుకోండి, పిసిసి ఎక్స్ అక్షానికి సమాంతరంగా వస్తుంది హారిజంటల్. ఇక్కడ చూడండి, ఇప్పుడు వై ధర తగ్గుతుంది, వై ధర తగ్గడం వల్ల మనకు వై అక్షం వైపు వాల్ మారుతుంది. మనం జనరల్ గా అన్ని ఎక్స్ మీదనే తీసుకున్నాము, ఇక్కడ నేను వై చూపించాను. వై ధర తగ్గింది, వైని ఎక్కువ కొంటాడు, OA1 బదులు OA2 కొనుగోలు శక్తి. ఇంకా ధర తగ్గింది, OA3. వై ధర తగ్గిన వై వినియోగం మాత్రం OY దగ్గర అలాగే ఉంది. ద క్వాంటిటీ ఆఫ్ వై గుడ్ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ OY. వై వినియోగము OY వద్ద స్థిరంగా ఉంది, దాని ధర తగ్గినా దాని డిమాండ్ మారలేదు. సో జీరో ప్రైస్ ఎఫెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ వై గుడ్. వై వస్తువు విషయంలో ఇక్కడ ధర ప్రభావం శూన్యము, కాబట్టి ఇక్కడ వై వస్తువు తటస్థ వస్తువు. ఓకే, సో this is the explanation about the ICC classification of goods and PCC classification of goods. ధర వినియోగ రేఖ ఆధారంగా వస్తువుల వర్గీకరణ, అదే విధంగా ఆదాయ వినియోగ రేఖ ఆధారంగా వస్తువుల వర్గీకరణ అనేటటువంటి అంశాలను ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే.